కూటమి ప్రభుత్వం వడ్డర్లను గుర్తించి సముచిత న్యాయం కల్పించిన సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎమ్మెల్యేలు గురుజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్ రా చిత్రపటాలను పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘ నాయకులు రవీంద్రరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వడ్డెరలకు క్వారీలలో 15% రిజర్వేషన్లను, సినరేజీలో 50% మినహాయింపును ఇస్తూ కేబినెట్లో ఆమోదించిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా వడ్డెర్ల బతుకులో మార్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మైన్స్ పైన, క్వారీల పైన, అదేవిధంగా సీనరేజీ పైన సబ్సిడీతో 15% రిజర్వేషన్ కల్పించేదానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు రేపు జీవో కూడా వస్తుంది. మా యొక్క వడ్డెర స్థితిగతుల పైన గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు పాదయాత్ర సందర్భంగా కొంత దూరం నేను కూడా ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన మా వడ్డెర్ల పైన పూర్తి అవగాహన ఉంది. మా యొక్క స్థితిగతుల్ని దగ్గరుండి చూసినారు. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సరి అయిన నిర్ణయం తీసుకొని మీ వడ్డెర్ల బతుకులు బాగుపడే విధంగా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తామని కూడా ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందే వివిధ సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్లో కూడా వడ్డెర్ల బతుకులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మనం తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 15% రిజర్వేషన్ మాకు కల్పించినారు. అదేవిధంగా మాకు రాబోయే కాలంలో కూడా ఎస్టీ హక్కుని సాధించుకుంటాము. ఈ కూటమి ప్రభుత్వంలోనే మాకు పూర్తి న్యాయం జరుగుతుంది. 100% మేము లబ్ధి పొందుతామని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా మాకు అందుబాటులో ఉన్నటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పూతలపట్టి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మా యొక్క వడ్డెర్ల సమస్యలు ఏదైనా వాళ్ళ దృష్టికి తీసుకుపోతే వాళ్ళ సమస్యగా వాళ్ళు భావించి వెంటనే దగ్గరుండి పరిష్కారం చేసి వాళ్ళు మాకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. వారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.